దేశంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో సిపిఎల్లో ఫర్నిచర్, నోట్బుక్స్ పంపిణీ చేశారు కేంద్ర మంత్రి. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలనే ఉద్దేశంతోనే నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పాఠశాలల్లో నూతనంగా భవనాలు నిర్మించానన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ సహకరించాలన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు రాత్రికి రాత్రి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు మరి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఇప్పటికే అన్ని పాఠశాలలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని పాఠశాలలో నోట్బుక్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకందరూ తెలుసు, నూతన విద్యా విధానం 33 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత మేరకే అమలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూతన విద్యా విధానం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ సమయంలోనే వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు పట్టా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం నేర్చుకునేటువంటి పరిస్థితి, ఏ రకంగా ఆ విద్య వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి ఈరోజు ఉంది. అంబర్పేట ఫ్లైఓవరు ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి విషయంలో మరి జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అది పూర్తి చేయలేదు. కింది నుంచి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే రోడ్డు వైండింగ్ జరగాలో అది జరగకుండా మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఇన్ని సంవత్సరాలుగా అనేక వందల మీటింగులు పెట్టిన తర్వాత కూడా భూసేకరణ పనులు పెండుగా ఉన్నాయి. భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, భూసేకరణ చేయాల్సింది జిహెచ్ఎంసీ. వాళ్ళు చేసినట్లయితే పూర్తవుతుంది. అది ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ పూర్తయిపోయింది. కింద జరిగినటువంటి కొంత భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇల్లీగల్గా కొంతమంది మరి ప్రార్థనా స్థలాలు ఇల్లీగల్గా రాత్రి నిర్మాణం చేసి అక్కడ రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ యొక్క మరి ఇల్లీగల్గా ప్రార్థనా మందిరాలు కట్టాలని చెప్పి ఏదైతే ఇల్లీగల్గా మరి డిమాండ్ చేసి పనులు అడ్డుకుంటున్నారో వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పక్కకు జరిపి ఆ యొక్క పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది.